ద్వారా చెప్పండి, ఈ రోజు నువ్వు బ్రతికున్నావంటే ఎవరి ద్వారా? కేవలము ఆయన యొక్క కనికరము ద్వారా. ఈరోజు అందరూ కూడా చెప్పాలి ఈ మాట. నేను బ్రతికి ఉన్నానంటే చెప్పండి, నేను బ్రతికి ఉన్నానంటే అది దేవుని యొక్క కనికరము ద్వారానే. నేను బ్రతికి ఉన్నానంటే అది దేవుని యొక్క కనికరము ద్వారానే. మనం ఇష్టం లేదు. నువ్వు చేసుకున్నటువంటి ఆ విగ్రహం నిన్ను బ్రతికించడం లేదు. నువ్వు చేసుకున్నటువంటి కష్టపడి సంపాదించిన నీ సంపద నిన్ను బ్రతికించడం లేదు. నువ్వు కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు నీకు ఉండడానికి గూడునిస్తుందేమో కానీ నిన్ను జీవితాంతము నీకు ప్రాణానికి అపాయం రాకుండా అది కాపాడగలదా? కాపాడలేదు. కేవలం ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, కేవలము పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరతో ఆయనతో పాటు మనం ఉండాలంటే నూతన సంవత్సరంలో దేవుడు అడుగుతున్నటువంటి ఒక క్వాలిఫికేషన్, ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? పునర్జన్మ సంబంధమైన స్నానం చెయ్యాలి. మనకి పునర్జన్మ సంబంధమైన స్నానం కంటే బాహ్య స్నానం మనకు బాగా తెలుసు. ఈ స్నానం మనం రోజుకి 2 సార్లు చేస్తాం. కొంతమంది శుద్ధులు 3 సార్లు చేస్తారు. ఇంకా శుద్ధులు ఉంటారు, రోజుకి 6 సార్లు కూడా చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత తోముకున్నా నీ ఒంటికి ఉన్నటువంటి రంగు మారదు. బహుశా కొంచెం నల్లగా ఉంది, కొంచెం తెల్లగా అవుతుందేమో క్రీములు రాస్తే. కానీ నీ జీవితం, నీ మనసుకు అంటుకున్నటువంటి అంటే అది ఎవరి ద్వారా సాధ్యం? దేవుని ద్వారా. అయితే అది ఎలా సాధ్యమవుతుందంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన జీవితంలోకి ఏం చేస్తాము? అడుగు పెడతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏంటి పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే? పునర్జన్మ అంటే అర్థం ఏంటి చెప్పండి? పునర్జన్మ అంటే చాలా మంది నమ్మేటువంటి విషయం ఏంటంటే, ఈరోజు బతుకుతున్నటువంటి మనిషి మంచి జీవితాన్ని జీవించి మంచి బ్రతుకును వాడొక ఈరోజు ఒక బేద కుటుంబంలో పుట్టి నీతిగా బ్రతికినట్లయితే వచ్చే జన్మలో వాడు ఎలా పుడతాడు? ధనవంతుల కుటుంబంలో రాచరికాన్ని బ్రతుకుతాడు అని చాలా మంది నమ్ముతారు. సరే, మరి బ్రతికినటువంటి మనిషి నీతిగా బ్రతకకుండా అడ్డమైనటువంటి పనులు చేసి అన్యాయమైన కార్యాలు చేసినట్లయితే వచ్చే జన్మలో ఒక కుక్కగా పుడతాడు అని చాలా మంది నమ్మకం. ఒకవేళ అదే ఒక పోలీసు ఉద్యోగాన్ని తీసుకున్నట్లయితే, నీతి పనులు చేసినట్లయితే ఈరోజు కానిస్టేబుల్ ఏమవుతాడు? వచ్చే జన్మలో సిఐ అవుతాడు. అదే నీతిగా బ్రతకకుండా అన్యాయమైన పనులు చేస్తే ఎక్కువగా పుడతాడు అనేది రకరకాలైనటువంటి నమ్మకాలు ఉన్నాయి. అంటే మరి ఏమైపోతుంది? ఇలాగా ఇంకా కుక్కగా ఉండి సరైనటువంటి బతకపోతే కుక్క ఏమైపోతుంది? పిల్లిగా పుడుతుంది. సరే, పిల్లిగా ఉండి సరైనటువంటి బతకపోతే ఎలకగా పుడుతుంది. ఇలా ఎన్ని జన్మలైనా సరే నీ జీవితంలో ఒకవేళ మంచి అనేది లేదనుకోండి, నువ్వు ఇలా పుడతానే ఉంటావు, జంతువులుగా అమ్ముతా ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీకు పునర్జన్మ తర్వాత నీకు మరలా బ్రతుకు అనేది లేదు. ఎక్కడుంటది బ్రతుకు? అక్కడ ఉంటది అనమాట. దేవుని డిసైడ్ చేసేటువంటి వాడు దేవుడే. ఆయన తీర్పరి, ఆయనే న్యాయాధిపతి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట. ఈరోజు మనందరికీ కూడా నూతన జీవితం కావాలంటే నువ్వు పునర్జన్మ సంబంధమైన స్నానంలోనికి నువ్వు చేసి ఉండాలి. పునర్జన్మ సంబంధమైన స్నానం ఏంటి? యేసుక్రీస్తు నామములో మనందరం కూడా బాప్తిస్మంలోనికి మనం అడుగు పెట్టడం, అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానంగా చెప్తుంది. అయితే ఈ నూతన సంవత్సరంలో మనందరికి కూడా సంతోషంగా, ఆనందంగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి ఒక 3 మాటలు నేను చెప్తాను. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఈ నూతన సంవత్సరం అంతా సంతోషంగా మనం మొట్టమొదటి మాట ఏంటంటే, మనం ఎలా ఎదుర్కొందాము? మొట్టమొదటి మాట, భయముతో ఉండే కన్నా దేవుని బట్టి ధైర్యముగా ఈ నూతన సంవత్సరంలో మనం బ్రతుకుదాం. హల్లెలూయా. భయముతో బ్రతికే కంటే కూడా ఎలా బ్రతుకుదాం చెప్పండి? దేవుని బట్టి ధైర్యముగా బ్రతుకుదాం. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, ఈరోజు లాస్ట్ ఇయర్ మొత్తం కూడా మనం భయంతోనే బ్రతికాం. అవునా కదా చెప్పండి?
భయంకరమైనటువంటి భయంతో బతికాం. అసలు సెక్యూరిటీ లేనటువంటి బ్రతుకు అయిపోయింది. ఎవరికి సెక్యూరిటీ లేదు. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ కూర్చున్నా కష్టమే, పట్టుకుందామన్నా కష్టమే, ఎక్కుదామన్నా కష్టమే. నేను రోజు తీసే బండికి కూడా శానిటైజ్ చేయాల్సి వచ్చింది ఆఖరికి. దీని మీద ఎవడొచ్చి ముందు పట్టుకున్నాడు అని, ఎవరొచ్చి పట్టుకున్నాడు అని భయం వేసింది అనమాట. భయంతో బ్రతికాం. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక ఆ భయాన్ని వదిలిపెడదాం. దేవుడిని బట్టి ఎలా బ్రతుకుదాం? ధైర్యంగా బ్రతుకుతాం. ఎందుకంటే దేవుడు ఇవ్వబోతున్నటువంటి నూతన సంవత్సరం గొప్ప వాగ్దానంతో కూడినటువంటి సంవత్సరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది రకరకాల భయాలతో బాధపడతా ఉంటారు. ఒక పిల్లవాడు ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడంట. ఏం అడుగుతా ఉంటే, నాన్న మరి నీకు పులంటే భయం అన్నాడంట. పులంటే భయం అనేసరికి, పులిని అసలు చీల్చి చెండాడుతా అన్నాడు తండ్రి. మరి సింహం అంటే భయమా నీకు అంటే, సింహాన్ని కూడా 2 చేతులతో చింపేస్తా అన్నాడండి. అమ్మో, మా నాన్న మామూలు ధైర్యవంతుడు కాదని చెప్పేసి మనసులో అనుకుంటా. మరి నాన్న నీకు ఏదంటే భయం? అసలు ఏదంటే భయం? ఎందుకురా మాట్లాడితే భయం గురించి మాట్లాడుతున్నావు, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, నేను మన ఇంట్లో అమ్మకు తప్ప నువ్వు ఎవరికన్నా భయపడతావేమో నేను ఒకసారి చూడాలనుకుంటున్నా అని చెప్పేసి అన్నాడంట. అర్థమైందా? అమ్మకు తప్ప ఎవరికి భయపడతావో నేను చూడాలని అనుకుంటున్నా అని అన్నాడంట. అంటే అర్థం ఏంటంటే, ఈయన వాళ్ళ భార్యకి తప్ప అందరికి ఎవరికి భయపడతాడు? కేవలము హౌస్ వైఫ్ అన్నమాట, హోమ్ మేకర్, హౌస్ డిపార్ట్మెంట్. ఈయన భయపడేటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఎక్కడికి వెళ్ళినా సరే అబ్బా ఈయన లాంటి ధీరుడు సూర్యుడు ఎవరు లేరని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ ఇంట్లోకి వెళ్తే మాత్రం పెత్తనం అంతా మారిపోతుంది, అంతా ఉల్టా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఆ గొంతు పైకి లేస్తుంది, ఈ గొంతు డౌన్ అవుతుంది అనమాట. ఈమె ఎప్పుడు కూడా ఈమె గొంతుగా లేచిందంటే సప్పుడు లేకుండా పిల్లి లెక్క మూలకెళ్ళిపోతాడు, భయపడతా ఉంటాడు. ఇది ఎందుకులే ఆమెతో పెట్టుకోవటం, ఆమె నోట్లో నోరు పెట్టే కంటే కూడా మూసీ నదిలో అంటారు కదా ఏదో అలా ఉంటది. కొంతమంది భయం కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న వారితో భయం కానీ, భార్య అంటే భర్తకు భయం కానీ, ఇలా నానా రకాలైనటువంటి భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వాక్యం చెప్తున్నటువంటి మాట చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతములు 1వ గ్రంథము 10వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయం 10వ వచనం. మొదటి గ్రంథము 28వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతిని మనసులోకి తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించు. 28వ అధ్యాయం వచ్చిందన్నా. ఓకే, 2వ దిన వృత్తాంతం చూడండి, లేకపోతే ఒకసారి. ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాలుగాను లోపరుచుకొని తెలుస్తుంది. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధం కాదు. మొదటి దినవృత్తాంతంలోనే 28వ అధ్యాయము 28వ అధ్యాయము 28వ అధ్యాయంలో సొలొమోను రాజు 6వ వచనం చదువుతాం ఒకసారి. 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం నుంచి చదువుకుందాం మనం. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజసింహాసనం మీద కూర్చుండటకు ఆయన నా కుమారులందరూ సొలొమోను కోరుకుని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చును, నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను, నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ నూతన సంవత్సరంలో మనం ధైర్యంతో బ్రతకాలి అంటే దేవుడు నిన్ను కోరుకునేటువంటి విధంగా నువ్వు. దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సొలొమోను తన కొడుకు ఏ మాట చెప్తున్నాడంటే, అయ్యా సొలొమోను నిన్ను ఏం చేశాడు దేవుడు చెప్పండి? కోరుకున్నాడు, ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు?
ఆయన మందిరము కట్టడానికి కోరుకున్నాడు. దేవుని చేత మనము కోరుకునేబడేటువంటి వారముగా మనం ఉన్నట్లయితే మనము ధైర్యంగా బ్రతకగలుగుతాం. అసలు దేవుడే నా పక్షాన ఉన్నాడు, దేవుడే నన్ను కోరుకున్నాడయ్యా, నువ్వెవరు నాతో చెప్పడానికి అని చెప్పేసి ధైర్యం, ఎంత సంతోషంగా ఉంటాం కదా. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం వెలివేసిన, అందరూ కూడా విషపు చూపులు చూపినా, లేకపోతే మనల్ని ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేకపోయినా దేవుడు నిన్ను కోరుకున్నట్లయితే అసలు నీకు హద్దేమున్నది? నీకు ఇంకా నువ్వు భయపడాల్సింది, నువ్వు అసంతోషంగా ఉండాల్సినటువంటి పని ఏమున్నది? ఏది కూడా లేదు. దేవుడు కోరుకోవటం చాలా గొప్పగా ఉంటుంది. మనుషుల కోరికలకు మితి లేకుండా ఉంటాయి. మనుషులు కోరుకునేటువంటి విధానాలు కూడా ఉంటాయి. ఒకసారి ఒక అతను ఉన్నాడు, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, రాహుల్ గాంధీ తెలుసు కదా. రాహుల్ గాంధీ దగ్గరికి ఒక జర్నలిస్ట్ వెళ్ళి అడిగాడంట, ఏమండి మీరు ఎందుకు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అన్నాడు. ఆయన ఇప్పటికీ నిండి యవనస్తుడు, దాదాపు 40 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలి రాహుల్ గాంధీ. ఎందుకండి మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదంటే అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నాకు నచ్చినటువంటి వ్యక్తి, నేను కోరుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఇంకా పుట్టలేదు, ఇంకా దొరకలేదు, మేము వెతుకుతానే ఉంటాం. ఏమవుతుంది, జీవితాంతం కూడా వెతుకుతానే ఉన్నటువంటి కుమార్తె ఎవరు కూడా దొరకరు, నువ్వు జీవితాంతం బ్రహ్మచారిగా కాలక్షేపం చేస్తూ ఉంటావు. దేవుని యొక్క వాక్యం అంటే మనుషుల యొక్క కోరికలు ఈ విధంగా ఉంటాయి. విచిత్రంగా రూపాన్ని, లేకపోతే రంగుని, లేకపోతే పర్సనాలిటీని చూసి మనుషులు కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను కోరుకోవడానికి ఏమున్నది నీలో? ఏమీ లేదు. ఒకసారి పేతురు గారిని యేసు ప్రభు కోరుకున్నాడు. ఆ మాట కూడా చదువుదాం, మనకి బాగుంటుంది. మార్క్స్ వార్త తీయండి ఒకసారి, 3వ అధ్యాయం 13వ వచనం తీయండి ఒకసారి. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండకి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చి వారి తనతో కూడా ఉండినట్టు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. చూడండి, వారెవరు అనగా అక్కడ ఉంటది, ఆ 12 మంది లిస్ట్ అక్కడ ఉంటది. వాళ్ళలో పేతురు ఉంటాడు, యాకోబు, అందరూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఆయన ఏం చేశాడంటే తనకి ఇష్టమైనటువంటి పిలిచాడు, కోరుకున్నాడు. ఎవరినైతే ఇష్టపడతాడో బాగా, ఎవరినైతే ఎందుకు ఆ మాట ఉందంటే, ఆ రోజుల్లో ఆయన వెంబడించే వాళ్ళు దాదాపు చాలా మంది ఉన్నారు. కొన్ని వందల మంది యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళల్లోంచి ఏం చేయాలి? ఆయన 12 మందిని ప్రత్యేకం చేసుకున్నాడు. తనకి ఇష్టమైనటువంటి వారిని ప్రత్యేకపరిచాడు, కోరుకున్నాడు, తీసుకుని పక్కన పెట్టాడు. ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు నాకు ఇష్టమైనటువంటి వారు అంటున్నారు. ఈ ఇష్టమైనటువంటి వారిలో చాలా మంది ఉన్నారు. వీళ్ళల్లో ఒక వ్యక్తి ఎవరంటే పేతురు గారు. అలాగ అనిపిస్తుంది. ఆ పేతురుని కోరుకోవడానికి గల కారణం ఏముంటది? అసలు పచ్చి మోటోడు అనమాట చెప్పాలంటే. మనం అనుకుంటాము దేవుడు మంచి జ్ఞానం కలిగిన వారిని, చదువుకున్న వారిని, మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగినటువంటి వారిని ఎన్నుకుంటాడేమో అని అనిపిస్తుంది చాలాసార్లు. కానీ పేతురుని ఎన్నిక చేసిన తర్వాత మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, మనం ఎక్కడ కూడా అసలు మన ఆలోచన ఇంత కూడా మనకి దేవునితో సమానం కావనిపిస్తుంది. పేతురు గారు పచ్చి మోటు వ్యక్తి, తెల్లారు లెగిస్తే చేపల కంపులో బతికేటువంటి వాడు. కొద్దిసేపు కూడా చేపల కంపు మనం భరించలేం కదా. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, కొద్దిసేపు కష్టమవుతుంది. తినేటప్పుడు కదా, తినేటప్పుడు అయితే బాగానే ఉంటుంది. కానీ చేపల్లో పట్టి 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 ఉదయం సాయంత్రం దాకా పట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒకసారి వెళ్ళి కూర్చోండి, స్మెల్ చేపల స్మెల్ వస్తుందని దూరంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఎవరిని కోరుకున్నారు చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి మోటుగా ఉన్నటువంటి వ్యక్తి, చదువు రానటువంటి వ్యక్తి, చేపలు పట్టేటువంటి వ్యక్తి, సరైనటువంటి మాట మాట్లాడడం రానటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి పేతురు ఆంద్రేయ ధోనిలోకి వెళ్ళి యేసు ప్రభు వెళ్ళి కూర్చున్నాడంట. ఎంత మంచి అనుభవం కదండి. ఆయన కోరుకోవడమే కాకుండా ఆయన నడుపుతున్నటువంటి పడవలోకి వెళ్ళి, ఇంకొక విషయం ఏంటంటే, అసలు మనమన్నా బట్టలు వేసుకుంటాం కానీ పేతురు గారికి సరైన బట్టలు కూడా ఉండేవో కాదు, గోసిగడ్డ ఒకటే కట్టుకునేవాడు. గోప్రభు వెళ్ళి ఒకసారి అదే విధంగా గోసి కట్టుకుని ఉంటే యేసు ప్రభు వారు అని అర్థమైనప్పుడు ఏం చేశాడు?
పేతురు గారు ఒంటి మీద వస్త్రములు లేవని తెలిసి వెంటనే సముద్రంలోకి దూకేశాడంట. అంటే అసలు అది కూడా లేదు ఒకసారి. అంటే ఆ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు అంత దీనంగా ఉండేటువంటి వాళ్ళు, చేపలు పట్టేటువంటి వారు, దీనస్థితిలో ఉండేటువంటి వారు. మనము లోకము ఎవరినైతే అసహించుకుంటుందో, లోకము ఎవరినైతే వీళ్ళకి అసలు వీళ్ళ దగ్గర మంచి స్మెల్ రాదురా, అసలు వీళ్ళు అసలు పద్ధతిగా ఉండర్రా అని చెప్పేసి ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటుందో, దేవాది దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. వారి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను కోరుకున్నాను. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని కోరుకున్నట్లయితే మనకు ఎదురుగా మనం పక్షాన యుద్ధం చేసేటువంటి వారెవరు? దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తా ఉంటే మన ఎదురున్నది ఎంత బలముగా వారు అనేటువంటి విషయం మనకు అవసరం లేదు. మనం అసలు ఏ విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఒక వాక్యం చదువుకొని చూడండి. అదే 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయము ఒక మంచి మాట ఉంటుంది, చదువుకుందాం చూడండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు బీజు అని ఎక్కడు మార్గము వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యమును ముందరున్న వాగుకొన దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా యెహోవా దయచేయి రక్షణ మీరు ఊరక మీరు చూచెదరు. భయపడకుడి, జడయకుడి. రేపు వారి మీదకు పోడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు బాగా భయపడిపోతా ఉన్నాడు. ఎందుకంటే 4 దిక్కుల నుంచి శత్రువులు మోహరించారండి. 4 దిక్కుల నుంచి ఏం చేశారు? ఇటుపక్క చూసారు, అందరూ కూడా శత్రువులు రెడీగా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఒక్కసారి ఆ సైన్యాధికారి కానీ ఒక్క పర్మిషన్ ఇచ్చారంటే 4 దిక్కుల నుంచి కూడా ఖడ్గాలు, బడిసెలన్నీ కూడా వచ్చి ఇలా గుచ్చుకుంటాయి. యెహోషాపాతు రాజు భయపడిపోతా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏంటి నా పరిస్థితి? నేను యుద్ధం చేయగలనా? నేను నా జీవితంలో పోరాడగలనా? లేదా ఈరోజే లాస్ట్ రోజా? నేను చచ్చిపోతానా? వీళ్ళందరూ నువ్వు ఎన్నుకోలేదా? వీళ్ళందరూ నీ బిడ్డలు కాదా? వీళ్ళందరూ ఇలాంటి అన్యుల చేతిలో చచ్చిపోవాలా చేసినప్పుడు అప్పుడు దేవుడు యహజీయేలు అనేటువంటి ఒక ప్రవక్తను పంపించాడు. ఆ యహజీయేలు అనేటువంటి ఒక ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, యుద్ధము చేసేటువంటి వాడు ఎవరు చెప్పండి? దేవుడు. హల్లెలూయా. యెహోషాపాతు రాజా, నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు. నీకు 4 దిక్కులు కాదు, ఎన్ని దిక్కులుంటే అన్ని దిక్కుల నుంచి శత్రువులు వచ్చి నీ మీద పడినా సరే యుద్ధం చేసేటువంటి వారెవరు? దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో ఈ యాత్రలో ఈ సంవత్సరంలో మనం వెళ్తా ఉన్నప్పుడు, మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు నీ మీదకి శత్రువు రాకుండా మన దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడు దేవుడు. నీ మీదకు వ్యాధులు రావచ్చు, రోగాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇంకెన్నో రావచ్చు. నీ పాదము తొట్టిల్లు కూడా తప్పించేటువంటి వాడు దేవుడే. రాత్రి వాగ్దానాలు తీస్తా ఉన్నప్పుడు మీనాక్షికి ఒక వాగ్దానం వచ్చింది. ఏంటంటే, నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ కాలు చిక్కుపడకుండా నిన్ను తప్పించేటువంటి వాడు దేవుడే. నీ కాలు చిక్కుపడదనమాట. మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం గుంటల్లో పడతాము అని అనిపిస్తుంది, కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ కాలుని పట్టుకుంటాడు. ఆయన చేత్తో పట్టుకుంటాడు. నీ పక్షాన యుద్ధం చేసేటువంటి వాళ్ళు దేవుని దూతలు ఉన్నారు. చాలా మంది, ఎక్కువ మంది నమ్మేటువంటి విషయము, ఒక దేవుని దూత చరిత్రకాలు నమ్మేటువంటి విషయం 80 అడుగులు ఉంటుందని నమ్ముతారు. తెలుసా 80 అడుగులు ఎంత హైట్? 80 అడుగులు హైట్. మనం రోడ్డు పక్కన అప్పుడప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తూ ఉంటుంది చూడండి, హనుమంతుడికి వాళ్ళకి దాని మీద డబుల్ అన్నమాట. వాళ్ళ మహా అయితే 30 అడుగులు 40 అడుగులు కడతారేమో. 80 అడుగులు దేవుని దూత. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, ఒక్క దేవుని దూత రాత్రికి రాత్రి కొన్ని 100 మంది చంపేసిందంటే అర్థం ఏంటి? ఎంత బలవంతం అంటే తన పొట్టివాడిగా కానీ బలంగా ఉండదు.
నమ్మేటువంటి ఆయన చాలా హైట్, చాలా పర్సనాలిటీ ఉంటాడని చెప్పేసి చాలా నమ్ముతారు. అలాంటి దేవుని దూతలు మన పక్షాన్ని ఉండి యుద్ధం చేస్తా ఉంటే ఎవరు మనకి ఎదుర్కొంటారండి? ఎవరు మన పక్షాన్ని వచ్చి నిలబడతారు? మరొక మాట మనం చదువుకుంది ఈ సంవత్సరంలో. మొదటిది ఏంటంటే, మనము ధైర్యం కలిగి ఏం చేద్దాము? వెళ్ళిపోదాం. ఎవరు బట్టి ధైర్యం? మన ధైర్యం దేవుని బట్టి మన ధైర్యం. దేవుడు మనకి ఈ సంవత్సరం అంతా తోడుగా ఉన్నాడని ధైర్యపడదాం. అధైర్యాన్ని, పిరికితనాన్ని మన జీవితంలోంచి తీసేద్దాం. రెండవ మాట, ఎంబ్రేస్ లవ్ మోర్ దాన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో దేనికంటే కూడా దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి దేవుని హత్తుకొని ఉందాం. ఇది రెండవ విషయం. లోకంలో దేన్ని కూడా మనం ఎక్కువగా ప్రేమించొద్దు. దేవుని బట్టి, దేవుని ప్రేమను కలిగి ఈ లోకంలో మనందరం కూడా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాట, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. దేవునికి పెట్టబడినటువంటి పేరే ఏంటి? ఆయన ప్రేమ స్వరూపి. కొంతమంది పేర్లు, కానీ వాళ్ళ జీవితంలో దేవుని ప్రేమ ఉండదు. ఆ లోకంలో ఉండే నానా రకాలైన ప్రేమలన్నీ వాళ్ళ యొక్క జీవితంలో కనబడుతూ ఉంటాయి. ప్రేమ అని పేరు పెట్టుకుంటే మన జీవితంలో ప్రేమ ఉంటుందండి? లేదు. దేవుని ప్రేమ అని పేరు పెట్టుకుంటారు, దైవ ప్రేమ అని పేరు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ జీవితంలో దైవ ప్రేమ కాదు, దయ్యపు ప్రేమ వెళ్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మనము దేవుని నమ్మినటువంటి వారమైతే దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమకు బదులుగా మన ద్వేషము, కక్షలు, పగ, అసూయలతో మనం నిండుకొని చాలాసార్లు మనం ఉంటాం. కానీ దేవుని ప్రేమను కలిగినటువంటి వారు ఆ విధంగా ఉండరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను విన్నటువంటి క్రామ్వెల్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన బ్రిటన్ దేశానికి ఇంగ్లాండ్ తెలుసు కదా మీకు? ఇంగ్లాండ్ దేశాన్ని ఇప్పటికి కూడా రాజరిక వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా బ్రిటన్ యువరాజు అని చెప్పేసి అంటూ ఉంటారు. బ్రిటన్ రాణి అని చెప్పేసి ఎలిజబెత్ రాణి అంటారు. మన దేశంలోంచి ఉన్నటువంటి కోహినూరు వజ్రం ఉంది కదా, కోహినూరు వజ్రం మన దేశంలోనే ఫస్ట్ ఉండేది. ఆ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఎత్తుకొని వెళ్ళారు. ఆ వజ్రం చివరికి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎలిజబెత్ రాణి కిరీటం మీదకి వెళ్ళింది అనమాట. మన దేశంలో ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని ఎత్తుకొని వెళ్ళి ఆమె కిరీటం మీద పెట్టుకుందనమాట. అయితే ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఉన్నాడు. ఆయన ఒకసారి ఏదన్నా ఒక శాసనం కానీ వదిలిపెట్టాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అయితే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి దొంగల్ని ఏం చేస్తారంటే, వాళ్ళు బాగా నరహంతకులైతే వాళ్ళని ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని దేశాల్లో కొన్ని దేశాలేమో సిలువేస్తారు, కొన్ని దేశాలేమో ఉరి తీస్తారు, కొన్ని దేశాల్లో ఇంకొన్ని రకరకాలైనటువంటి డెత్ పనిష్మెంట్లు ఉంటాయి. మరి వీళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఎవరైనా దొంగతనం చేసినట్లయితే వాడి యొక్క వయసు ఎంతో, ఆ వయసును బట్టి అన్నిసార్లకి చర్చి మీద గంటలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గంటలు ఉంటాయి, అన్నిసార్లు వాడికి గంట కొట్టి వాడిని ఉరి తీస్తారన్నమాట. అది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక ఆచారం. అయితే ఏం జరిగిందంటే, ఈ క్రామ్వెల్ రాజు అతని దగ్గర ఉన్నటువంటి ట్రెజరర్, అతని దగ్గర కోశాధికారి అంటారు కదా, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు వ్యవహారాలను చూసుకునేటువంటి వ్యక్తి, అతనికి ఒకసారి ఏం చేశాడంటే, ఇదిగో ఈ సంవత్సరం అంతా అయిపోయింది, ఫైనాన్షియల్ ఇయర్ ఈ సంవత్సరం అయిపోయింది కదా, నీ లెక్క ఏంటో చెప్పు ఒకసారి చూద్దామని చెప్పేసి అన్నాడంట. చూసేసరికి ఈ సంవత్సరం అంతా కూడా తాను చూపినటువంటి లెక్కలన్నీ కూడా రాసి చూపిస్తే, అతని దగ్గర ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కంటే కూడా ఇతను చెప్పేటువంటి లెక్క చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఏంటి నువ్వు సరిగ్గా లెక్కలు రాయలేదు, లేకపోతే డబ్బులు ఏమైనా అన్యాయంగా ఖర్చు పెట్టామని ఆరాధిస్తే చాలా డబ్బు అన్యాయంగా తినేశాడు అనమాట. ఆ విషయం అర్థమైన తర్వాత ఈ క్రామ్వెల్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే, అతని దగ్గర ఉన్నటువంటి ఈ ట్రెజరర్ని ఉరిశిక్ష వేశాడు. అతను 32 సంవత్సరాల వయసు అండి. ఇది జరిగినటువంటి విషయం. 32 సంవత్సరాల వయసు. 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఉరిశిక్ష వేసేసరికి ఇతను ఏం చేశాడంటే చాలా బాధపడతా ఉన్నాడు. అరే, ఇంకొక నెల రోజుల్లో నా పెళ్ళి ఉంది, ఈ టైంలో నాకు రాజు ఉరిశిక్ష వేశాడు, ఎలాగా ఏం చేయాలో అర్థం కావట్లా, బాధపడతా ఉన్నాడు మనసులో. నేను అనవసరంగా
డబ్బుకు ఆశపడి అన్యాయమైనటువంటి పని చేశానని చెప్పి బాధపడతా ఉన్నాడు. బాధపడి ఏం చేశాడంటే ఏం చేయాలో అర్థం వచ్చింది. ఉరిశిక్ష ఈ రోజు అనగా తనకి ఉరిశిక్ష పడుతుంది. ఆ ఉరికంబం ఉంటది కదా, ఉరికంబం మెట్లెక్కాడు. అక్కడ తనకి నల్లని మాస్క్ వేసేసారు, ఉరితాడు పెట్టేశారు అన్నమాట. పెట్టేసిన తర్వాత ఏం చేయాలి, 32 గంటలు కొట్టాలి. ఎందుకంటే ఇతని వయసు ఎంత, 32 గంటలు, 32 సంవత్సరాలు కదా, 32 గంటలు కొట్టాలి కదా. ఈ గంట ఎంత ఉంటుంది అంటే దాదాపుగా ఒక మనిషి కంటే పెద్ద గంట ఉంటుంది, ఇంత వెడల్పు ఉంటుంది. ఒక్కసారి ఇలా గంట కొడితేనే చెవులోంచి రక్తం కారుతుంది అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక ఆచారం ఏంటంటే ఈ గంట సౌండ్ వినపడిన తర్వాతే ఉరి అమలు చేస్తారు. ఇతను ఏం చేస్తాడంటే గంటలు కొడతా ఉన్నాడు. 32 గంటలు కొట్టాడు. అక్కడి నుంచి 32 గంటలు కొట్టాడు, గంట కొట్టేవాడు. వీళ్ళేమో ఉరి తీద్దామని చూస్తున్నారు. 32 గంటలు కొట్టాడు కానీ అసలు గంట సౌండ్ కూడా ఏమాత్రం కూడా వినపడలేదు. అరే మన గంట సౌండ్ వినపడలేదు కాబట్టి ఉరి ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలని క్యాన్సిల్ చేశారమ్మా. ఇతను అనుకుంటున్నాడు నేను బతికిపోయాను రా దేవుడా, అసలు ఎలా జరిగింది ఇది ఎలా జరిగిందని చెప్పి తను అనుకుంటా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కేకలేసాడు. ఏం కేకలేసాడు అంటే రండి ఇక్కడికి ఏదో జరిగిందని చెప్పేసి అన్నాడు. అక్కడికి వెళ్తే ఒక స్త్రీ యవ్వనస్తురాలు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటా ఉన్నదన్నమాట. ఏంటి ఎవరు ఎందుకు కొట్టుకుంటుందని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీ ఎవరంటే ఈ ఉరికంబం ఎక్కినటువంటి భార్య. ఆమె ఏం చేసిందంటే నేను పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తి గంట కొడితే ఏమవుతుంది, అతనికి వినపడిందంటే వాళ్ళు ఏం చేస్తారో చంపేస్తారు. కాబట్టి దాన్ని ఎలాగైనా ఆపాలని తాను ఎంతగా ప్రయత్నించిందో, ఎన్ని రకాలుగా ప్రయత్నించిందో అన్ని రకాలుగా ప్రయత్నించింది, కానీ వర్కౌట్ కాల. చివరికి ఏం చేసిందంటే ఒక సాహసమైన నిర్ణయం తీసుకుంది. ఆ గంట లోపలికి వెళ్ళిపోయింది అనమాట. గంట కొడతా ఉంటే ఆ గంటను ఏం చేస్తుంది, ఏమే పట్టుకుంటా ఉంది. గంట కొట్టినప్పుడు గంట పట్టుకుంటే ఏమని సౌండ్ వస్తుందా, సౌండ్ రాదు. అది మనిషి 32 సార్లు ఆపి ఏమైంది, ఆమె చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం కారి ఆమె కింద పడిపోయింది అనమాట. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను అడిగినప్పుడు ఎందుకమ్మా ఇంత నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేసావంటే నేను అతను పెళ్లి చేసుకోబోతున్నానండి, తన కోసం నా ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఇది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, ఒకరి కోసం ప్రాణత్యాగము చేస్తుంది అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం నా కోసం ఏం చేశారు, ప్రాణత్యాగాన్ని చేశారు. కానీ ఈ లోకంలో చూడండి దేవుని ప్రేమ కనపడదు యవనస్తుల్లో. ఏ ప్రేమ, మోహం కనబడతా ఉంటుంది, దేవుని ప్రేమ కనపడదు. వాళ్ళు త్యాగం చేయరు, టెంపరీగా ఇష్టపడతారు, టెంపరీగా ఇష్టపడతా ఉంటారు. వాళ్ళు త్యాగం చేసుకోరు. ఏం త్యాగం చేస్తారు, మహా అయితే పెన్నులు, బిస్కెట్లు, కేకులు, పార్టీలు, ఇవా త్యాగం చేసుకునేది? ఇయేనా చేసేది ఈరోజు? పెన్నులు, బిస్కెట్లు, కేకులు, కీ చైన్లు, బట్టలు, ఇవి కాదండి. ఇవన్నీ సిల్లీ థింగ్స్. ఇలాంటివి కాదు దేవుడు కోరుకునేది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవితాన్ని త్యాగం చేశాడు. దైవ ప్రేమ, ఆ ప్రేమను కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది. దేవుని ప్రేమను అందరం కూడా ఈ సంవత్సరం లోకంలో దేన్ని హత్తుకొనవద్దు. ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు లోకంలో ఏదైనా సరే వ్యర్థంగా ఎంచుకోండి. లోకంలో ఉన్నదంతా బైబిల్ ఏం చెప్తుంది, 3 విషయాలు ఏం చెప్తుంది చెప్పండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3టికి అర్థం తెలిస్తే ఎవరు కూడా దాని లోకంలో ఉన్న దాని జోలికి పోరమ్మా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకంలో ఉన్నవి ఈ 3 అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు. చాలా క్లియర్ కట్గా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఇవి 3 కనబడతాయి. మీరు లోకంలో ఏ పని చేసినా సరే దేనికోసం చేస్తున్నాడు, జీవపు డంబం అంటే ప్రైడ్. నేనేదో గొప్పగా ఉండాలని చూపించుకోవడానికి ఒకటి చేస్తాడు పని. నిన్ను ఇంప్రెస్ చేయడానికి చేస్తూ ఉండొచ్చు, అది కూడా ఆలోచన చేసుకోవాలి. అన్ని రకాలుగా ఆలోచన చేసుకోవాలి. ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేసాము, నిన్ను ఇంప్రెస్ చేయడానికి, నీ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి, వాళ్ళ మంచి వాళ్ళగా నటించవచ్చు, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
నీ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి, లేకపోతే నిన్ను ఇంప్రెస్ చేయడానికి వాడు దుర్మార్గపు బుద్ధి కలిగి ఉండి నీ ముందు నటించవచ్చు. ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. కానీ వాడి నేత్రాశ లోకానికి సంబంధించింది అయి ఉండొచ్చు. వాడి కళ్ళు లోకంలో ఉన్నటువంటి ప్రతి అడ్డమైన దాన్ని చూసి నీ దగ్గరకు వచ్చేసరికి మంచి వ్యక్తిగా కనబడొచ్చు. ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ వాడి శరీరంతో భయంకరమైనటువంటి కార్యములు చేస్తూ ఉండొచ్చు. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి మంచిగా బుద్ధిమంతుడిలాగా డ్రెస్అప్ అయి కనబడొచ్చు. ఇలాంటివన్నీ కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇవే ఉన్నాయి లోకంలో, ఏమీ లేవు, మిగతావి ఏమీ లేవు. నిజంగా మిగతావి ఏమన్నా ఉన్నాయి అంటే అది దేవుని యొక్క ప్రేమ. అది ఎక్కడ దొరుకుతా చెప్పండి? స్వచ్ఛమైన దేవుని ప్రేమ దొరికేదంటే అడ్రస్ ఎక్కడ ఉందంటే అది దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో మనకు కనబడతా ఉంటది. కాబట్టి దేవుని ప్రేమను హత్తుకుని మనం జీవితం చివరి మాటగా శూన్యము తీసేసి దేవుని యొక్క మాటల్ని మనం నింపుకుందాం. మనలో ఉన్న శూన్యాన్ని మనం తీసేద్దాం. అది మూడో విషయం. దేవుని యొక్క మాటలతో ఈ సంవత్సరం అంతా కూడా నింపబడదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏదో ఒక శూన్యం అనేది ఉంటుంది. శూన్యం తీసేయటము దేవుని ప్రేమతో నింపుకోండి. ఇంతకుముందు పాత రోజుల్లో ఏముండేదంటే వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర బియ్యం లేకపోతే వాళ్ళతో తీసుకెళ్ళిపోయి అతనికి ఇస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బియ్యం ఇస్తారన్నమాట ఆ రోజుల్లో అనమాట. మరి ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీలో ఉన్నటువంటి శూన్యత దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన ఆత్మను నీకు ఇచ్చి నిన్ను సమృద్ధిగా నింపుతాడు. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి శూన్యాన్ని దయచేసి నువ్వు వేరే ఇతర వ్యక్తితో ఎవరితో కూడా పంచుకోవద్దు. ఎందుకంటే మనుషులు మోసం చేసేటువంటి వారు, కానీ దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. మనుషులు మోసం చేస్తారు, మాట ఇచ్చి మాట తప్పేటువంటి మనుషులు. పిల్లలు అలుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే నా తండ్రిని మాట తప్పుతున్నాడు, నాకు ఇదిగో పుట్టినరోజు నాడున నాకు ఈ గిఫ్ట్ ఇస్తా అన్నాడు మా డాడీ, కానీ ఇవ్వలేదని చెప్పేసి పిల్లలు అలుగుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా. పుట్టినరోజు నాన్న మా డాడీ బండి ఇస్తా అన్నాడు, నాకు బండి ఇవ్వలేదని చెప్పేసి అలుగుతూ ఉంటారు. అంటే మనుషులు ఏం చేస్తారు చెప్పండి? మాటలు తప్పొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? నమ్మదగినటువంటి వాడు. నువ్వు మీ డాడీని అడుక్కునే కంటే కూడా నిన్ను పుట్టించినటువంటి ఆ డాడీని అడిగితే దేవుడు నీకు దయచేసేవాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నిన్ను పుట్టించినటువంటి ఆ వ్యక్తిని అడగాలి. నువ్వు ఏమడిగినా సరే, కావాలా, కారు కావాలా, లేకపోతే లోకంలో నీకు ఏం కావాలి, ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు ఎటు నుంచి అయినా సరే తీసుకురాగలడు, ఎటు నుంచి అయినా నీ జీవితాన్ని తిప్పగలడు. కాబట్టి ఈ మూడు విషయాలు ఈ నూతన సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మన హృదయంలో ఉన్నటువంటి భయంని తీసివేసి దేవుని యొక్క ధైర్యంతో మనం నింపుకుందాము. మన హృదయంలో ఉన్నటువంటి శూన్యాన్ని తీసేసి దేవుని యొక్క మాటతో నింపుకుందాము. మన జీవితంలో ఉన్నటువంటి దేవుడి ప్రేమతో మన జీవితాన్ని అందరం కూడా నింపుకుందాం. అలాంటి కృపలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవాతి దేవుడు ఉండాలని, ఈ జీవితాంతము కూడా మనం ప్రయాణం చేసిన ప్రయాణం అంతట్లో కూడా దేవుడు మనకి సహాయం చేయాలని, ఆ దేవుడి యొక్క మహాకృపలో మనందరూ కూడా ఎదిగిపోవాలని, ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవా, ఒక నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. స్తోత్రం, స్తోత్రం. మహాగణుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, జీవము కలిగినటువంటి తండ్రి, సర్వాధికారి అయినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా నీ అపారమైన రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలందరూ కూడా తండ్రి అయ్యా నీ సన్నిధికి రావడాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి,
వారందరూ కలిసి ప్రభా ఈ నూతన సంవత్సరంలో తండ్రి నీ సన్నిధిని తోడుగా ఉండాలని వారు ప్రార్థిస్తున్నారు తండ్రి. నీ సన్నిధిని తోడుగా ఉంచి కూడా విడిచిపెట్టి తండ్రి ఈ సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో నిన్ను ఎదుర్కోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా అయ్యా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా వారు నీవిచ్చేటువంటి ఉచితమైన రక్షణను ఈ సంవత్సరంలో పొందుకోవడానికి సహాయం చేయండి. అయ్యా ప్రభువా నీకు వందనాలు. ఇంకా రక్షణ పొందిన వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ జనవరి మాసంలో ప్రభువా వారి యొక్క గొప్ప రక్షణ వారు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కార్యం జరిగించండి తండ్రి. వారి జీవితాల్లో ఉన్నటువంటి వ్యర్థ ప్రవర్తనను వారు విడిచిపెట్టడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో చనిపోవడానికి తండ్రి నీ ఆత్మలో వారు కొత్తగా పుట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో వారి యొక్క జీవితాల్లో తండ్రి మీరు వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబం మీద తండ్రి మీరు సమాధానం ఉంచండి నాయన. నీకు స్తోత్ర. వారి బంధువులతో వారి మిత్రులతో సమాధానం ఉంచండి. వారి హృదయాల్లో వారి కుటుంబాలు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కొట్లాట్లు ఉన్నట్లయితే యేసు నామంలో వాటిని సంధిగా మార్చమని ప్రార్థిస్తున్నాం. సమాధానముగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమ ఏంటో తండ్రి రుచి చూసి వారు ఎరగడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రభువా మమ్మల్ని ఇంతవరకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ కూడికిన ప్రభువా నీకు మహిమకరంగా జరిగించినందుకు నీకు వందనాలు. ప్రభువా మమ్మల్ని అందరినీ చూపించుకుంటున్నాము. మరొకసారి తండ్రి మా అందరి మీద కూడా నీ దీవెన నీ కృప నీ సమృద్ధిని మెండుగా దయచేయమని ప్రభువా ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వేల కొద్ది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ కృప, దేవాతి దేవునికి అన్ని సహవాసము చిరుచిన మనకు అందరి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశంలో సంపూర్ణ విజయం కలిగిన గాక.